హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి పచ్చడి చేయబోతున్నానండి. రోటి పచ్చడి. అదేం పచ్చడి అంటే నేతి బీరకాయ పచ్చడి. దాని కాంబినేషన్ వచ్చేసి అరటికాయ పకోడీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, నేతి బీరకాయ ఒకటి, టమాటా ఒకటి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అరటికాయలు 2 తీసుకోండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ, చిన్న కప్పు పెరుగు, ఆయిల్. నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టేసి, ఇదిగోండి, ముందు చక్కగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ అరటికాయల్ని, ఈ నేతి బీరకాయని శుభ్రంగా కడుక్కుందాం. పచ్చిమిర్చిని, టమాటా, నేతి బీరకాయ చక్కగా లేతగా ఉండే చూసుకోండి. లేతగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇట్లా ఎరగాలండి, అప్పుడు లేస్తుంది అన్నట్టు. చక్కగా కడిగేసుకొని, మనం పైకి ఎక్కువ తీసుకోవసరం లేదండి దీనికి. ఇది నేతి బీరకాయ కాబట్టి స్మూత్గా ఉంటుంది పైన. ఇది మామూలు బీరకాయ అయితే తొక్కు తీసుకోవాలి, దీనికి అవసరం లేదండి. కడుక్కొని ముక్కలు కోసేసుకొని, ఇవ్వండి. అరటికాయ పకోడీకి ఒక అర గ్లాసు శనగపిండి తీసుకోండి. 2 అరటికాయలు కదా. దీంట్లో మనం బియ్యం పిండి ఒక 2 స్పూన్లు, ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు, 1 స్పూన్ వచ్చేసి కారం, తగినంత ఉప్పు, తినే సోడా వేసుకోండి కొంచెం, పకోడీ చక్కగా వస్తుంది. ఒక అర స్పూన్ గరం మసాలా టేస్ట్ కోసం వేసుకొని చక్కగా వాటర్ కలుపుకొని చిక్కగా కలుపుకోవాలి. చేసుకొని చక్కగా ఈ అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలండి. ఈ పిండి మొత్తం అరటికాయ ముక్కకి పట్టాలి. ఇంతేనండి, ఒక 10 నిమిషాలు అట్లా నానాలి. ముక్కకు పట్టుద్ది అరటికాయ ముక్కకి పిండి అంతా. ఇప్పుడు మనం పచ్చడికి ప్రిపేర్ అయిపోదాం.
నేతి బీరకాయ ఎంతవరకు మగ్గినాయి చూద్దామండి. నూనెలో చక్కగా మగ్గిపోయినాయండి. పచ్చిమిర్చి, టమాటా, నేతి బీరకాయ వేసాం కదా, శుభ్రంగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చక్కగా మగ్గాలి. ఇది కూడా మగ్గిన తర్వాత మనం ఫైనల్లో గిన్నెలో తీసేసుకోవాలి. రోట్లో దంచుకోవాలి కాబట్టి స్టవ్ కట్టేసుకొని గిన్నెలో తీసేసుకొని మనం రోలు ఒకటి తీసుకున్నాము. ముందు రోట్లో మగ్గపెట్టుకున్న పచ్చిమిర్చి, చింతపండుని యాడ్ చేసుకొని తర్వాత 2 స్పూన్లు జీలకర్ర, వెల్లుల్లిపాయ రబ్బలు 10, తగినంత ఉప్పు వేసుకొని దంచుకోవాలండి. ఇదిగోండి మొత్తం నలిగినాయి కదా. ఇప్పుడు మనం మగ్గబెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా టమాటా వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని చక్కగా దంచుకోవాలి. ఇదిగోండి పచ్చడి మొత్తం చక్కగా నలిగిపోయింది. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, కట్టబట్టగానే ఉండాలి. అప్పుడు టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు గిన్నెలో తీసేసుకొని తాలింపు వేసుకోవడం. ఇదిగోండి మనం ఇందాక వేయించుకున్నాం కదా నేతి బీరకాయని, ఇదే మూకిట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నుల్లిపాయ రబ్బలు స్టవ్ని మీడియంలో పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్న కప్పు పెరుగు, పోపు అంతా వేగిన తర్వాత ముందుగా మనం రోట్లో దంచుకున్నాం కదండి, నూరుకున్నాం కదా, ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి. చక్కగా ఈ పోపుని చక్కగా పచ్చట్లో కలుపుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి నేతి బీరకాయ పచ్చడి. ఇంతేనండి నేతి బీరకాయ పచ్చడి, రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కార్తీక మాసంలో తింటే మంచిదండి. ఇది ఎక్కువగా కార్తీక మాసంలో తింటారు నేతి బీరకాయ, ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు మనం అరటికాయ పకోడీకి ప్రిపేర్ అయ్యాం. ఇవ్వండి మూడు పెట్టుకుని నూనె పోసుకున్నాం, నూనె వేసింది, మనం అరటికాయ పకోడీ వేసుకున్నాం. చక్కగా కలుపుకోవాలి, లేకపోతే మాడుతుంది. ఇవ్వండి చక్కగా వేగిని మనం ఒక గజ్జాల గిన్నెలో తీసేసుకోవాలి. ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా తీసేసుకోవాలి. గిన్నెలోకి గజ్జాల గిన్నె ఒకటి తీసుకోండి. ఆయిల్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి అరటికాయ పకోడీ రెడీ అయిపోయింది.